నెఫీలులు అనేవాళ్ళు అప్పుడుండిరి. ఇప్పుడు ఒకవేళ దేవదూతలే భూమి మీద ఉండి పాపము చేస్తే నరుల కుమార్తెలతోని ఇప్పుడు కూడా అలాంటి వాళ్ళు మళ్ళీ పుట్టాలి కదా, ఎందుకు ఆగిపోయినట్టు వాళ్ళు రాకడ? మరి వాళ్ళు రావడం ఆగిపోయింది, 2 విడతలలో జరిగింది. అందుకే యుగాంతం చదవని చెప్పడం. జలప్రళయానికి ముందు నెఫీలులు ఉండిరి, జలప్రళయం తర్వాత కూడా ఉండిరి అని చెబుతుంది. అంటే జలప్రళయానికి ముందు ఒక బ్యాచ్ దేవదూతలు వచ్చి అదే తప్పు చేశారు, వాళ్ళు జలప్రళయంలో కొట్టుకుపోయారు. ఆ రెండవసారి జలప్రళయం తర్వాత వచ్చినటువంటి దేవదూతల బ్యాచ్తో రెండో బ్యాచ్ నెఫీలు పుట్టారు. వాళ్ళు మోషే కాలం దాకా ఉన్నారు, వాళ్ళ సంతతి కొంతమంది దావీదు కాలంలో కూడా ఉన్నారు. నెఫీలుల సంతతి, రెఫాయియుల సంతతి అని చెప్తారు. అదంతా జైంట్స్ జంజుమ్మీయులు, రెఫాయియులు, వీళ్ళందరూ కూడా ఒక జాతి, జైంట్స్ వాళ్ళు. దేవుడు ఆపేశాడు అంతే, వాళ్ళని మళ్ళీ రాకుండా ఆపేశాడు. ఇంకోటి ఏంటంటే వాళ్ళకి అర్థమైపోయింది ఒకసారి, అన్నీ నేను వివరించాను నా గ్రంథాల్లో. అసలు ముందు మానవ జాతిని వేరు చేయడమే ఈ కార్యక్రమం చేయడానికి సాతాను హవ్వ దగ్గరికి వచ్చి నిషిద్ధ ఫలాన్ని తినిపించి ఆదాము హవ్వలను దేవునికి దూరము చేసి లోకాధికారిగా ఈ భూగ్రహానికి రాజుగా ఉన్న ఆదాము నుండి రాజదండము దొంగిలించి సాతాను లోకాధికారిగా మారి ఎందుకు ఇంత చేశాడంటే సైతాను ఒక కొడుకును కనడానికి. దేవుడు నా కుమారుడు సమస్తమునకు వారసుడు అంటున్నాడుగా, నేను ఆ కొడుకునుగా అంటాను అంటే మరి కొడుకులను కనే సిస్టమ్ అక్కడ లేదు. కాబట్టి కొడుకులను కనే సిస్టమ్ ఏ జాతిలో ఉన్నదో ఆ జాతిని నేను వశపరుచుకొని అక్కడ అమ్మాయిలను వాడుకుంటానని వాడి మాస్టర్ ప్లాన్. అందుకొరకు వీళ్ళని సక్సెస్ఫుల్గా విడదీశాడు దేవుని నుండి. తర్వాత మరి ఒకటేసారి హవ్వనే వాడుకొని ఇంకొక అమ్మాయిని వాడుకొని ముందే కొడుకును కంటే దేవుడు వచ్చి చంపేస్తే అప్పుడు మరి పరిస్థితి ఏంటి? దేవుడు ఎలా రియాక్ట్ అవుతాడో చూద్దామని సాతాను వాడు చేద్దామనుకున్న తప్పును ముందు వేరే వాళ్ళతో చేయించాడు. దేవుడు ఎలా స్పందిస్తాడో చూద్దామని దేవుడు కోపగించుకున్నాడు. ఆ నెఫీరుల జాతిని మొత్తం అంతా నాశనం చేసేసాడు. దేవదూతలనేమో కటిక చీకటి కలిపి బిలాల్లో బంధించేశాడు. అయిపోయింది. ఆ సందర్భంగా దేవుడు అన్నాడు, మరొక్కసారి భూమిని జలప్రళయంతో నేను నాశనము చెయ్యను అన్నాడు. అప్పుడు వాడికి ధైర్యం వచ్చింది. ఇప్పుడు నేను కొడుకును కంటే ఇప్పుడు దేవుడు మొదటిసారిలాగా అంత వైల్డ్ యాంగర్తో రియాక్ట్ కాడు. అప్పుడు రెండవసారి వాడు ఆ కూషు భార్యతో సంపర్కం పెట్టుకొని నిమ్రోదునుగా అన్నాడు. వాడు సైతాను కొడుకు, వాడు భూప్రపంచానికి రాజు, అప్పటి మానవులకు అందరికీ దేవుడు కూడా అయ్యాడు వాడు. అందుకే దేవుడు బాబెలు గోపురం దగ్గర ఆ భాషలు తారుమారు చేసి అంత చెదరు కొట్టేశాడు. కనుక ఇది ఆ తర్వాత ఇంకా సైతానుకు కూడా ఇంట్రెస్ట్ లేదు, వాడిని పర్పస్ నెరవేరింది కదా. వాడి పర్పస్ నెరవేరడం కొరకు ఇదంతా వాడు ఆడించిన నాటకం. ముందు కొంతమందిని వాడు తీసుకొచ్చాడు దేవుని రియాక్షన్ చూద్దామని. ఆ నెక్స్ట్ వీడి కొడుకును కూడా కన్నాడుగా. ఇంకా మీరందరూ రండి అని ఎందుకు పిలుస్తాడు? పర్పస్ నెరవేరింది కదా, కనుక అక్కడ ఆగిపోయింది ఆ ప్రాసెస్. అయితే ఇప్పుడు యూదా పత్రికలో సార్ వారు ప్రధానత్వమును నిలుపుకోని దేవదూతలు అని అంటాడు కదా 6వ వచనంలో. అంతే తప్ప వారు శారీరక సంపర్కం పెట్టుకున్నారనేటువంటి మాట డైరెక్ట్గా లేదు కదా. అదే డైరెక్ట్గా ఏది ఉండదు బాబు. డైరెక్ట్గా ఉండకపోయినా ఆ భావం వచ్చేటట్టు ఉండడమే మర్మము. ఇది వీళ్ళ బుర్రకాయకి ఎక్కడం లేదు. త్రిత్వం అనే వర్డ్ లేదు, కానీ త్రిత్వం అనే భావం ఉన్నది. అలాగా ఇప్పుడు అట్లనే మూర్ఖులు చాలామంది ప్రశ్నిస్తుంటాడు, యేసుక్రీస్తు నేనే దేవుడు అని ఎక్కడన్నా చెప్పాడా కదా అని. అంటే అంత మూర్ఖంగా మాట్లాడితే మా వాడికి మూర్ఖంగా మనం జవాబు చెప్పొచ్చు. సూర్యుని మీద ఇది సూర్యుడు అని బోర్డు ఉందా, నువ్వు ఎందుకు సూర్యుడు అని పిలుస్తున్నావు? గాలి మీద ఇది గాలి అని బోర్డు పెట్టి ఉందా, ఎందుకు గాలి అని పిలుస్తున్నావు అంటే ఏం చెప్తాడు వాడు? చెప్పలేడు. అసలు ముందు నీ ముక్కు మీద ఇది ముక్కని బోర్డు ఉంది, దాంట్లో ఎందుకు ముక్కని అంటే ఏంటది? కనుక తెలివి తక్కువ వాదనలు అవన్నీ కూడా. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ అది ఎవడైనా ఏదన్నా మాట్లాడే మగవాడు మొనగాడు బుర్రకాయలు గుజ్జున్న ఎవడైనా మేధావి ఉంటే నాకు చెప్పాలి. 72 అడుగుల మనుషులు ఎందుకు పుట్టారు అప్పుడు,
ఇప్పుడు కూడా నువ్వు అవిశ్వాసిని విశ్వాసిని పెళ్లి చేసి ఒక నెఫ్యూలను పుట్టించు, తర్వాత మాట్లాడు. ఉమ్. అది ఓకే ఓకే సార్.